వారం 10 రోజుల వ్యవధిలోనే కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచింది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ రేట్లు పెరుగుతాయన్న సూచనలు ఇస్తుంది. అసలు దీన్ని ఎలా చూస్తారు ఏంటన్న విషయాలని సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంది. సార్, ప్రధానంగా గవర్నమెంట్ కేవలం ఈ వారం 10 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్ రేట్లు పెంచింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వము గతంలో ఎన్నికలు కాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది. ఈసారి కూడా మే 4వ తారీఖు నాడు రిజల్ట్ రాగానే అదే రోజు పెంచాలని చెప్పేసి అనుకున్నారు. కానీ వారం రోజుల తర్వాత పెంచింది. 10వ తారీఖు నాడు హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రజలందరూ కూడా త్యాగాలు చేయాలి, ప్రజలందరూ కూడా ఇంధనం పొదుపు చేయాలని చెప్పేసి బయటికి చెప్తూ తను కూడా షో పుటప్ చేస్తూ ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అనేది చాలా దారుణం. అసలు నిజంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచదలుచుకుంటే ఎన్నికల కంటే ముందుగానే పెంచాలి. ఎన్నికలలో భారీ కాన్వాయిలు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారంలో తన వాహనాలు విచ్చలవిడిగా వారి హైదరాబాద్లో కూడా భారీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత మీరు పొదుపు చేయండి అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ అయింది కాదు. ఇది ప్రజల మీద భారాలు వేయడం కోసమే, ఈరోజు అంబానీ, ఆదాని లాంటి వాళ్ళకు లాభాలు చేయడం కోసం, ప్రజల మీద భారాలు వేయడం కోసమే నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉండు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినాయి అనేది ఇది కరెక్ట్ అయింది కాదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఎప్పుడు కూడా తగ్గించలేదు. 2019-2020లో కరోనా సమయంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా ధరలు తగ్గినాయి, బ్యారెల్ ధరలు. కానీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు కూడా ఆ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేదు. కానీ ఈరోజు 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు బ్యారెల్ ధర ఆ రోజు $70 ఉంది, $70 ఉన్నది. $70 ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే రేటు ఉన్నదో అదే రేటును ఆ రోజు $100 ఉన్నది, $70 ఆ రోజు లీటర్ పెట్రోల్ ఉన్నది. ఈరోజు అంతర్జాతీయంగా చూసినప్పుడు మళ్ళీ కరోనా సమయంలో బ్యారెల్ ధర తగ్గింది, తర్వాత తగ్గినప్పుడు ఎప్పుడు కూడా తగ్గించలేదు. ఆ రోజు ఏదైతే బ్యారెల్ రేటు ఉన్నదో ఈరోజు అదే రేటు ఉంది. అప్పుడు $70 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు $110 పెంచుతున్నావు అంటే ఇది కేవలం కార్పొరేట్ సంస్థల కోసం వాళ్ళ లాభాలకు ఆర్జించడం కోసమే చేస్తుంది తప్ప ఈరోజు ప్రజల కోసం కాదు. ప్రజలకేమో త్యాగాలు చేయమంటున్నావు, కార్పొరేట్ సంస్థలకేమో భోగాలు ఇస్తూ వాళ్ళకేమో వరాలు కురిపిస్తూ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేట్ ట్యాక్స్ పెంచు. ఒక 2%, 3%, 4% కార్పొరేట్ ట్యాక్స్ పెంచితే ఈరోజు దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజానీయుల మీద ఏ పన్ను వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది. 10 సంవత్సరాల కాలంలో 68 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్లకు నువ్వు రాయితీలు ఇచ్చినావు. ఆ 68 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి పేద మధ్యతరగతి జనం ఈరోజు మొత్తం కూడా ఈరోజు పెట్రోలు డీజిల్ రేటు పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి. సామాన్య ప్రజల మీద మరింత భారం పడబోతూ ఉంది. కాబట్టి వెంటనే ఇది తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ఈ అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము పెట్రోల్ రేట్లు పెంచమని చెప్పి పెట్రోల్ శాఖ ఉన్నతాధికారులతోటి ప్రకటనలు ఇప్పించిన ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే ఫలితాలు వచ్చిన గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలోనే పెట్రోల్ రేట్లు పెంచింది. దీన్ని ఎలా చూస్తారు? దీన్ని ప్రజలు మోసం చేసినట్టు అని భావిస్తున్నారా మీరు? ఇది తప్పకుండా ప్రజల్ని మోసం చేసినట్లే. అసలు ఇరాన్ పైన యుద్ధం అనేది ఫిబ్రవరిలో వచ్చింది, మార్చిలో వచ్చింది. అప్పుడే పెంచాలి. కానీ 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెంచలేదు. మే 4వ తారీఖు నాడు ఫలితాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో రిజల్ట్ ఆ రోజే పెంచేశారు. అప్పుడు బెంగాల్లో ఎన్నికల కోసం అప్పుడు ఆగిండు. ఈసారి కూడా బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయనే పేరుతోటి ఆపాడు. నీకు నిజంగానే పెంచాలని అనుకుంటే మార్చిలోనే పెంచాల్సింది. యుద్ధం రాగానే మార్చిలోనే పెంచాలి. మార్చిలో ఎందుకు పెంచలేదు? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు కాగానే పెంచుతారనేది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. ఈ ప్రచారాన్ని తట్టుకోలేక 4వ తారీఖు నాడు పెంచకుండా 14వ తారీఖు నాడు మోడీ పెంచాడు. అంటే ఇది కేవలం ఓట్ల కోసమే, తన ఓట్లు దండుకోవడం కోసం 5 రాష్ట్రాలలో గెలిచిన తర్వాత పెంచవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో పెంచాడు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా కింది స్థాయి నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా యుద్ధ వాతావరణం వల్ల దాదాపు అన్ని రేట్లు కూడా పెరిగిపోయాయి. మరోవైపు ఆర్థిక సంక్షోభం ముందల ప్రపంచం అంతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల నిత్యావసర సరుకులను ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది కదా, దీన్ని ఎదుర్కోవడం ఎలా ఈ సంక్షోభాన్ని? అంటే అంతర్జాతీయంగా చూసినప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉక్రెయిన్, రష్యాకు మధ్య కూడా వార్ జరిగింది. యుద్ధ వాతావరణం వస్తున్న నేపథ్యంలో మనకు కూడా అట్లాంటి సంకేతాలు వస్తుంటాయి. సంకేతాలు వచ్చినప్పుడు దేశ సర్వోత్తన
ఈ ఉన్నత మంత్రివర్గం మొత్తం కూడా ముందు చూపుతోటి ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం కూడా సర్దిద్దుకోవాలి. ఇంధనం ఏమిటి అని చెప్పేసి ముందుగానే తెప్పించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ యుద్ధం వస్తే మనం ఒక నెల 2 రోజులకే విలవిల్లాడుతున్నాం. మన దేశం మీద యుద్ధం వస్తే ఇంకా బెంబేలెత్తిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి బయట యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగానే రష్యాతోటే మిగతా వాళ్ళతోటే మనకు ఏమేమి ఇంధన వనరులు అవసరమో అవి తెప్పించుకోవాలి. ఇతర దేశాలు తెప్పించుకొని 6 నెలలు సంవత్సరం పాటుకు ఈరోజు స్టాక్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోవడం లేదు? అదే మనం కేవలం షో పుటప్ మాత్రమే చేస్తున్నాం తప్ప వేరేది కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు అందరినీ విదేశాలకు వెళ్ళొద్దు, బంగారం కొనొద్దు, మీరు పొదుపు చేయండి అని చెప్తూ ఈయన విదేశాలు చెప్పిన 2 రోజులకే దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరి కోసం పోతున్నాడు? ఇది కేవలం అంబానీ ఆదాని కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే పోతున్నాడు తప్ప ఈ ప్రజల కోసం కాదు. నిజంగా నువ్వు చర్చలు జరిపి తీసుకురాగలిగితే అట్లాంటి ఇంధన వనరులు తీసుకురావాలి కదా. రష్యాతోటి ఇంధనం చమురు ఏవైతే ఉందో ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి రష్యాతోటి కాకుండా ట్రంప్కు భయపడిపోయి రష్యాది రద్దు చేసుకొని మళ్ళీ వెనిజులాకు వెళ్ళాడు. అంటే ఇక్కడ తక్కువ ధరకు వస్తున్నది ఇడిచిపెట్టేసి ఎక్కువ ధరకు $70 అదనంగా ఈరోజు అక్కడ కొనడం ద్వారా అమెరికా చెప్పడం ద్వారా $70 అదనంగా పడుతూ ఉన్నది. కాబట్టి ఇది మొత్తం కూడా మన మీద అదనం భారమే పడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రభుత్వానికి ఈ ఆర్థిక వ్యవస్థ మీద ముందు చూపు అనేది లేదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం మర్చిపోయిండు. ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలబెట్టాలి, ఎట్లా పరిపాలన చేయాలి అంటే తన పార్టీ ప్రయోజనాలు చూసుకుంటుంది తప్ప ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఈ గురించి ఈరోజు మోడీ మాట్లాడే పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతాం. ఓకే, భవిష్యత్తులో పెట్రోల్ ధర ₹150 చేరుకునే అవకాశం ఉందనేది బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ₹150 కనుక చేరుకుంటే పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఏ మేర పెరగబోయే ప్రమాదం ఉంది? ఇప్పటికే చాలామంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే ₹125 అయితే కంపల్సరీ అవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఒకటేసారి పెంచితే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి భయపడుతున్నది ప్రభుత్వం కూడా. కాబట్టి 15 రోజులలోనే ₹125 కావడానికి ఆస్కారం ఉన్నట్లు కనబడుతుంది. కాబట్టి ఇది పెంచితే మాత్రం సామాన్య ప్రజల మీద మాత్రం చాలా ప్రమాదం వచ్చి పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే బైకులు బయటికి తీసే పరిస్థితి లేదు, కార్లు బయటికి తీసే పరిస్థితి అనేక మంది కనబడుతూ ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈరోజు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సామాన్య ప్రజలకు రోజు కూలీ చేసుకునే వాళ్ళు, ఈరోజు మామూలు కాంట్రాక్ట్ కార్మికులు ఇట్లాంటి వాళ్ళైతే మరీ ఘోరంగా 2-3 కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం చాలా విపరీతంగా ప్రజల మీద భారం పడుతూ ఉంది. ఇబ్బందికి ఇప్పటికే గురవుతున్నది. అంత పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి మాత్రం ఉంటుంది. గ్యారంటీ వ్యతిరేకత వస్తుంది. అది పెరిగితే ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఈరోజు నిపుణులు చెప్పేది ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో మాత్రం గ్యారంటీగా సంక్షోభం వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంట్ గమనిస్తలేదు. నిపుణులు ఆర్థికవేత్తలు అందరూ గమనిస్తున్నారు, చెబుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిన ఏది కూడా ఈరోజు నరేంద్ర మోడీకి చెవికి ఎక్కడం లేదు. కాబట్టి మేధావులు చెప్పేటి వాటిని పరిగణలోకి తీసుకొని ప్రజల మీద భారాలు వేయకుండా, ఆర్థిక సంక్షోభం రాకుండా తగి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికైనా పూనుకోనాలి, కళ్ళు తెరవాలి. ప్రతిపక్షాల మీద దాడి చేయడము, ప్రతిపక్షాలని ప్రలోభాలకు గురి చేయడం ఇట్లాంటివి మొత్తం కూడా బంద్ చేసుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలకు, మెజారిటీ ప్రజలు ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు రావాలని తెలియజేస్తాం. ఆర్థిక సంక్షోభం, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం ముందున్న ఈ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రజలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్ అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలనపై దృష్టి సారించాలి, ఆర్థిక సంస్కరణలపైన దృష్టి సారించాలని, ప్రజల మీద భారం పడకుండా చూడాలని చెప్పి వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.